లేకపోయినా కూడా ఆ విధంగా ఆ మేరకు సీట్లు వచ్చినాయి. ఇప్పుడు తాజాగా ఈటెల రాజేందర్‌కి ఇస్తారు అని చెప్పేసి బాగా కూడా ఊహాగానాలు వినిపించినాయి. కానీ మళ్ళీ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకి తెలంగాణ భారతీయ జనతా పార్టీ పగ్గాలు ఇవ్వడం జరిగింది. ఎట్లా ఉంటదంటారు బీజేపీ పరిస్థితి భవిష్యత్తు తెలంగాణలో? అంటే ఆద్యంతం ఆంధ్ర అండ్ ఇప్పుడు తెలంగాణ గమనిస్తే హ్మ్. 2 అధ్యక్షుల మార్పులు చూస్తే చలపతిరావు గారని భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం అయినప్పుడు ఉన్న ఒక పెద్ద మనిషి. ఆయనకున్నంత నీతి, నిజాయితీ, విలువలు, విశ్వసనీయత ఉన్న గొప్ప వ్యక్తి యొక్క కొడుక్కి మాధవ్‌కి ఎస్‌డబ్ల్యూ క్లాస్‌మేట్ ఆయన. హుహు. ఆయనకి అధ్యక్షుడు ఇవ్వడం గర్వపడవలసిన విషయం. అండ్ ఓకే. రెండోది ఇక్కడ రామచంద్రరావు గారికి ఆయన ఓటు ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో ఏసుకోవడం రాని అతనికి ఆయన ఓటు ఆయన ఏసుకోలేదా? ఏయించలేకపోయాడు ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో. ఓకే. డిస్‌క్వాలిఫై అయ్యే ఓట్లు. అదొకసారి వెనక్కెళ్ళి ఆయన ట్రాక్ రికార్డ్ చెక్ చేస్తే హ్మ్. అలాంటోడికి అధ్యక్ష పదవి ఇచ్చారు. కానీ ఇందులో మర్మం ఏంటంటే ద కోర్ బీజేపీ అండ్ కోర్ ఆర్ఎస్ఎస్ టీమ్ సంబంధించిన వాళ్ళకి మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో అధ్యక్ష పదవులు వరించాయి. హ్మ్. ముఖ్యంగా ఆవేశకావేశాలు ఉన్న అరవింద్, లేదంటే గతంలో ఉన్న బండి సంజయ్. బండి సంజయ్ గారి వల్ల అరవింద్‌కి రాలేదని చెప్పాలి. అంతేనా సార్? రెండోది ఈసారి పారాచ్యూట్ బ్యాచ్‌ల్లో ఖచ్చితంగా మేము ఎంటర్‌టైన్ చేయమన్న దాంట్లో ఈటెల రాజేందర్ గారికి, అరుణమ్మకి డెంట్ పడిందని చెప్పొచ్చు. రఘునందన్‌కి కూడా. హ్మ్. పారాచ్యూట్ బ్యాచ్‌లని ఎంటర్‌టైన్ చేయట్లేదు బీజేపీ. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ పురంధేశ్వరమ్మతోను, ఈ ఓవర్ యాక్షన్ సుజనా చౌదరి వీళ్ళందరి బ్యాచ్‌లని భరించి ఆ ఉపద్రవం అంతా నిజంగా నిక్కాసుగా పనిచేసే డీకే అరుణమ్మ, మా ఈటెల రాజేందర్ గారు, రఘునందన్ అన్నలాంటి వాళ్ళకి తీవ్రమైన డెంట్ పడిందనే చెప్పాలి. ఇక్కడ మర్చిపోయినాం పురంధరేశ్వరికి కూడా అధ్యక్ష పదవి తీసేసినట్టున్నారు అంతేనా? ఎత్తి కొదేశారని అర్థం. హ్మ్. వేస్ట్ అని అర్థమైంది వాళ్ళకి. ఎందుకంటే అక్కడ ఏంటంటే చక్రబంధంలో చిక్కున్నట్టు ఒక పక్క భర్త, ఒక పక్క బంధుత్వమైన ముఖ్యమంత్రి, ఇంకో పక్క పార్టీ సీనియర్స్‌తో సమ్మేళనం సరింగా లేక. అవకాశం తెలుగుదేశం ఇస్తే గెలిచే బీజేపీ అధ్యక్షురాలు కింద అభివర్ణించబడిన తర్వాత గెలుపోవడంతో సంబంధం లేదు. పార్టీ తెల తె నిలదొక్కాలన్న దాంట్లో అక్కడ అధ్యక్ష పదవి మాధవ్‌కి ఇవ్వడం. రైట్. అండ్ ఇక్కడ యంగ్ జనరేషన్‌కి మాధవ్ త్రూగా ఒక ఇండికేషన్ ఇచ్చారు. సో, యెస్. తెలంగాణ విషయంలో ఏం చెప్తారు సార్ అయితే? ఇందులో తెలంగాణలో ఏం లేదు సార్. వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు తగ్గితే రెచ్చిపోయిన బీజేపీ కింద అభివర్ణించబడి, బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు వస్తున్న వైబ్రేషన్స్ ఆద్యంతం గమనిస్తున్న బీజేపీ, ఇంక మనం ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి మళ్ళీ మూసీ నది రిఫ్లెక్షన్ లాగా ఎంఐఎం సహాయ సహకారాలతో కిషన్ రెడ్డి ఒకడే గెలుస్తాడన్నది తేటతెల్లమైంది. రాజా సింగ్ లాంటోడు హిందూవాదిగా హిందుత్వాన్ని పరిరక్షించే ఏకైక బీజేపీ యోధుడు కాబట్టి అతనికి పార్టీలకు అతీతంగా తెలంగాణలో 117 నియోజకవర్గాల్లో జరిగే ఎలక్షన్లో 8 స్థానాలకి అభ్యర్థులు నిలబెట్టుకోవడం మిగిలిన పార్టీలు వేస్ట్. 7 ఎంఐఎం, ఒకటి రాజాసింగ్ దిను. రాజాసింగ్ ఏ పార్టీ అయినా లేదా ఇండిపెండెంట్ అయినా సరే. గెలుస్తాడు. ఇది ఆయన ఒరిజినల్ ఎబిలిటీస్. ఈ 8 స్థానాలు కాని వాటి గురించి మిగిలిన ఆలోచించుకోవడం బెటర్ అని రియలైజ్ అయిన బీజేపీ పార్టీ అని చెప్పొచ్చు. ఓకే. ఏదో చూసి ఓపన్ చూసి బలుపు, బలుపుని చూసి ఓపన్ అని సామెత ఉంటుంది చూడండి. నీటి బుడగలా పెరిగిన బండి సంజయ్ అనే ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసిన ఎంటైర్ బీజేపీకి, రాష్ట్రం అంతా బీజేపీ అనే పార్టీకి వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యంటే దానికి కర్త, కర్మ, క్రియ బండి సంజయ్. హ్మ్. ఈ పాత దుకాణం బ్యాచ్ బండారు దత్తాత్రేయ అడుగుజాడలో నడిచిన కిషన్ రెడ్డి అంటే మంటి పొగడం పోమని ఎక్కడేసిన గొంగలి అక్కడే తప్ప ఇంకేం ఉండదు. ఎందుకు సార్ బండి సంజయ్‌ని ఎందుకు ఎన్నికల ముందుతో తప్పించడం జరిగింది? సార్ ఎన్నికల ఒక ముందు అగ్రెసివ్ పాలిటిక్స్ కొన్నిసార్లు జస్టిఫై కావు సార్ ప్రతి దగ్గర. అంటే ఓట్లు పడాయా సార్? పడ్డాయి కదా ఓట్లు? పడ్డాయి. కానీ హ్మ్. దానికి పార్టీకి ఒక సిద్ధాంతపరమైన కొన్ని అంశాలు ఉంటాయి. వాటికి కట్టుబడే పార్టీలు జాతీయ పార్టీలు ఉంటాయి. ఉదాహరణకి కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ అధికారం వచ్చినా రాకపోయినా సిద్ధాంతం కోసం. సిద్ధాంతం కోసం కట్టుబడతాయి అన్నది వాళ్ళ ఇది. ఇంట్లో ఆ అగ్రెసివ్ నోట్లో లాంగ్ టర్మ్ ఉండదు. హుహు. కానీ ఆ అగ్రెసివ్‌నెస్సే అధికారంలోకి తెచ్చే అవకాశం ఉండే కదా సార్? ఉంటది. కానీ తాత్కాలికం. హ్మ్. శాంతి భద్రతలు విఘాతాలు అబద్ధాలు చెప్పి 10 అబద్ధాలు చెప్పి టకటకమని గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిలర్ గెలిచారు. ఇంటికి ఇల్లు, బండికి బండి, కార్పొరేటర్. తొక్కకి తొక్క, తోటకూరకి తోటకూర అని. త్రిబుల్ లాస్ట్‌కి రైడింగ్ ఉంటే ఏమైంది? పట్టుకోము. ఆ! ఇలాంటివన్నీ ఇప్పుడు శాంతి భద్రతలు విఘాతం కలిగించి ఇవన్నీ చెప్తే అవి నాయకత్వ లక్షణాల్లో వాళ్ళు వేరు చేసుకునే విధానంలో ఉంటాయి. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే నిజమే బీజేపీ గురించి వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన వ్యక్తి ఆయన. అంతే. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, రిప్లికేషన్స్ భరించే సామర్థ్యం బీజేపీకి లేదు. అందుకని అక్కడ నిలువరించింది. మళ్ళీ యథా రాజా తథా ప్రజాన కిషన్ రెడ్డికి అప్పచెప్పారు. కిషన్ రెడ్డి ఏంటంటే అట్టు దాన్ని తిరగేయడం, మళ్ళీ ఇటుపక్క కాలేదంటే మళ్ళీ అటుపక్క కాల్చడం. ఇది తప్ప ఇంకా వేరే పని రాదు. నేను నా సంసారం జాగ్రత్తగా చూసుకుంటే నేను ఖచ్చితంగా గెలుస్తాను. జై ఎంఐఎం అని మనసులో అనుకుంటూ పైకి జై శ్రీరామ్ అంటాడాయన. అంచేత కిషన్ రెడ్డి సక్సెస్. ఓకే. అంతకని ఇంకేం లేదు. ఓకే. ఏ కానీ రాజకీయ ఎంత పార్టీ? పెంట పెట్టాలో అంత పెంట పెట్టాడు ఈ టర్మ్ అయితే మాత్రం. హ్మ్. ఈ దరిద్రాన్ని కలగడానికి రామచంద్రరావుకి తెల్లార్లు చీపురు కట్ట వాడవలసిందే. హ్మ్. రామచంద్రరావు గారు ఆయన 6 సార్లు పోటీ చేసిండు సార్. ఒక్కసారి గెలిచిండు. ఎమ్మెల్సీ గెలిచిండు. ఎమ్మెల్యే ఆయన దాదాపు 3 సార్లు
3-4 సార్లు ఎమ్మెల్యేగా నించున్నాడు. తర్వాత ఎంపీగా నించున్నాడు. ఎమ్మెల్సీ 2 ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లు అయితే వేయలేదు. అయితే ఆయన సౌమ్యుడు, మంచి వ్యక్తి అయినప్పటికీ పాలిటిక్స్‌లో దూకుడు స్వభావం కావాలి కదా సార్! ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. అవసరంలే. హ్మ్. చుట్టూ దూకులో ఉన్న నలుగురిని పెట్టుకుంటే చాలు. అంతే అంటారా? హ్మ్. సో వాళ్ళ ఏ పని అయిపోయిందని అర్థం అండి. క్లియర్‌గా తెలిసింది. రామచంద్రరావు హ్మ్. మీకు ఎప్పుడైతే ఆ ఆప్షన్ రామచంద్రరావు గారి పట్ల ఎక్స్‌ప్లోర్ అయిందో, న్యూట్రల్‌గా నడిపిస్తున్నారు. న్యూట్రల్ అని కాదు. హ్మ్. న్యూట్రల్ గేర్ వేసారని అర్థం. రైట్. ఎందుకంటే ఇప్పుడు మీకు బీసీ కులగణన అత్యధిక బీసీ సామర్థ్యం ఉన్న దగ్గర ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్తో ఎస్టాబ్లిష్ అవుతాడు. అదర్వైజ్ ఆయన అరవింద్ అగ్రెసివ్ నోటు, ఒక క్యాస్ట్ కార్డ్స్ ఇట్లన్నిటితో ఎప్పుడైతే ఈ 2 ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ కాలేదు, లేకపోతే రెడ్డికి రెడ్డి సమాధానం అని డీకే రుణమని ఎక్కడైతే ప్రస్తావించలేదు, హ్మ్. ఇవన్నిటితో ఏంటంటే రెడ్డికి ఇన్నాళ్ళు ఉన్నాడు కాబట్టి కిషన్ రెడ్డి బదులు అరుణమ్మకి కడుపు కొట్టారు. ఇక్కడ మిగిలింది దేశంలో బీసీ ప్రధానమంత్రి, బీసీ అమిత్ షా ఎంతమంది ఉండి బీసీ కులగణంలో అత్యధిక ఓటు బ్యాంక్ కింద సరిపరుచుకునే నేపథ్యం ఉన్నా సరే ఈటల రాజేందర్ని కన్సిడర్ చేయకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఆల్రెడీ ఆయనోడు మన రాజాసింగ్ రాజీనామా చేశాడు. అంటే ఈటల రాజేందర్ కూడా కొత్త పార్టీ పెడుతున్నాడు, కొత్త పార్టీ పెట్టడానికి సమయం కరెక్ట్ సమయం ఇదే అని కొంతమంది మాట్లాడుతున్నారు. పొలిటికల్ వ్యాక్యూమ్ లేదండి, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. హ్మ్. ఆ దేవదుర్గోడలో మిగిలిపోతుంది లాస్ట్కి. బీసీ నినాదం అన్నారు కదా సార్. కుదరదండి. 70% బీసీలు ఉన్నారు కదా. మీరు ఎంత పర్సంటేజ్ అని ఉన్నాడు సార్. ఆ. ఆర్ కృష్ణయ్య గారిలో టాల్ పర్సనాలిటీయే పాలిటిక్స్లో ముఖ్యమంత్రిని చేస్తానంటేనే ఉప్పల్ నియోజకవర్గానికి పరిమితం చేశారు ఆయన. హ్మ్. మీకు అర్థమవుతుందా? పార్టీ చూసుకోవచ్చు కదా సార్ అప్పుడు తెలుగుదేశం పార్టీ పార్టీ. కాదండి. అరే మీ పార్టీకి ఏముంది సార్, బీసీ ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణలో. కానీ అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ కదా సార్. ఆంధ్ర పార్టీకి ఎట్లేస్తే మన తెలంగాణలో ఉన్నారు అదే కదా. మాట చెప్తున్నారు మీరు, ఆంధ్ర పార్టీ అదే. హ్మ్. ఆర్ కృష్ణయ్య గారి గురించి తెలిసినోడు ఎవరైనా మాట్లాడతాడు ఆ మాటలు? ఎందుకు వేయాలంటారు ప్రజలు మళ్ళీ? ఎందుకు వేయకూడదు? హ్మ్. ఎవరైనా 10 మందికి సాయం చేస్తారు, హ్మ్. 20 మందికి సాయం చేస్తారు. 1.5 కోట్ల ప్రజలకు సాయం చేసిన ఘనత ఎవరైనా ఉంటే ఆయన ఆర్ కృష్ణయ్య. హ్మ్. ఆయనకన్నా బీసీలో తీసిమార్కాన్ని ఎవడని ఉంటే నాతో మాడమని చెప్దాం. హ్మ్. అందరూ కబుర్లు చెప్తాడు, ఆయన ఆచరించి చెప్పుకోవడానికి చూపిస్తాడు. కబుర్లే కానీ బీసీలు అందరూ ఒక బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి. ఏరు అలా రామచంద్ర యాదవ్ అని పొంగనూరు నుంచి పార్టీ పెట్టాడు ఆయన. అవును, రాయలసీమ. నిలబెట్టాడు 50 మందికి టికెట్లు ఇచ్చి. ఎవరికైనా డిపాజిట్లు వచ్చాయా? ఇప్పుడు ఈటెల రాజేందర్కి ఆ స్కోప్ లేదంటారా? లేదండి, ఉండదు. పొలిటికల్ వ్యాక్యూమ్ ఎలా ఉంటుందంటే కాన్సెప్ట్తోను కుల ప్రాతిపదిక మీద రాజకీయాలు చేస్తే పరిమితమైన సెక్టర్లకే పరిమితం అయిపోతారు. దాంతో మనకి పొలిటికల్ వైబ్రేషన్స్ క్రియేట్. ఆయన ఉద్యమ నాయకుడు అండి. ఉద్యమాన్ని ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ అట్లకి తిరగబడి అల్లచెల్లాలం అయిపోయే పరిస్థితిలో ఒక మనిషి ఇలా ఆనకట్ల నిలబడి ఇటు పార్టీల్ని అటు రాజకీయ నేపథ్యాల్ని ఛానలైజ్ చేసి ఉద్యమ నేపథ్యానికి ప్రజల్ని డ్రైవ్ చేసిన వ్యక్తి అతను. ఆయన్ని ఎవరు డోంట్ అండర్మైన్ ఈటల రాజేందర్. ఈ రోజు దాకా ఆయన్ని ఎందుకు నేను వాళ్ళ బీజేపీ దీంట్లో అమిత్ షా గారి మీటింగ్లో ఎవరు పడితే వాళ్ళ స్లోగన్లు ఎత్తుంటే ఒక్క మాట మాట్లాడలేదు ఆయన. మీరు గమనించుకోండి, ఆయన ఒకడే మౌనంగా ఉన్నాడు. సో ఇవన్నీ రాజకీయాల్లో అంటే నాకు అర్థం కాలేదు సార్ స్లోగన్లు. కాంగ్రెస్ అటో, బీఆర్ఎస్ అటో, బీజేపీ బచావో అలా నినాదాలు ఉంటాయి కదా, పనికి మాలినవి. ఆయన నోటంటే మాట రాలేదు అక్కడ. ఎందుకు సార్? ఎందుకు? రావు. ముందే ఉందా ఒక ప్లాన్? అవుతుందా అవుదా అప్పుడు ఒక దారి డ్యామేజ్ బేరీ చేసుకోలేని వ్యక్తి కాదు కదా. రైట్ సార్. ఇక్కడ ఇంకో మాట కూడా సార్, ఈటెల రాజేందర్ ఒక బీసీ, పైగా ఉద్యమకారుడు. ఆయనది పీడిఎస్యూ బ్యాక్గ్రౌండ్, కమ్యూనిస్ట్ భావజాలం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయన పార్టీ పెడితే ఒకవైపు బీసీ సమాజం, రెండోది ఉద్యమకారులు ఎవరైతే ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళకి విలువ లేదు బీఆర్ఎస్లో అనుకునే వాళ్ళు ఈటెల వెంట నడిచే అవకాశం కూడా ఉంది కదా. ఆ విధంగా ఎందుకు అనుకోవద్దు? తీన్మార్ మల్లన్న కూడా బీసీ రాజ్యం, బీసీ ముఖ్యమంత్రి, ఇది చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చాలాసార్లు బహిరంగంగా అన్నాడు. ఏమో బీసీలందరూ ఒక తాటిపైకి వచ్చే అవకాశం ఉందేమో. ఏం చెప్తారు? జరగని పని. హ్మ్. బీసీ పునాదుల మీద ఏర్పడిన పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం. హ్మ్. దానికే ఆంధ్ర పార్టీ స్టాంప్ కూడా తీసిరేశారు ఇక్కడి నుంచి. హ్మ్. బీసీ పునాదుల మీద ఏర్పడిందా? ఏర్పడిన తర్వాత బీసీ పునాదులు బీసీ వేసినారా? పునాదుల మీద ఏర్పడిన పార్టీ తెలుగుదేశం. హ్మ్. ఎవరినైనా ఒప్పుకుంటారు. ఆ రోజు ఆ బీసీలకి వాళ్ళు వేసిన పెద్దపేట ఎంత అంత కాదు. ఎన్టీఆర్ గారు వేసినారు. ఎస్. ఆ. కుదరవు సార్. ఇప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్ అండ్ ఒక్కొక్కళ్ళ ఇప్పుడు బీసీ టాల్ లీడర్స్ కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు. వాళ్ళు వచ్చి ఈటెల రాజేందర్ గారు క్యాస్ట్ పరంగా నినాదానికి వాళ్ళ పొలిటికల్ భవిష్యత్తును పణంగా పెట్టి రాలేరు కదా. రైట్. ఇక్కడ ఫైనల్ గా చంద్రబాబు నాయుడు కూడా లాబింగ్ చేసిండు రామచంద్రరావుకి రావడానికి, ఆయన శిష్యుడికి మేలు చేయడానికి అని కూడా ఒక పుకారు నడుస్తుంది. ఏమంటారు? వీళ్ళ వల్ల ఏం నిజమంటారా? ఉపయోగం అన్నది చాలా పెద్ద ప్రశ్న. ఎవరి వల్ల? ఇప్పుడు మీరు ఒక మాట చెప్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ పరంగా అది ఇలా ఎదుగుతుంది, స్ట్రైట్ లైన్ మెథడ్లో ఈ స్థాయికి వెళ్తుంది. హ్మ్. బీజేపీ పార్టీ ఇవాళ ఉన్న కిషన్ రెడ్డి గారు చేసిన పనులకి చూడు, ఇలా ఇలా లెగవలసిన పార్టీ ఇలా అయ్యి
ఇలా భూమిలోకి వెళ్ళిపోతుంది. క్యాడర్ సమన్వయం లేదు, గ్రూపులు ఎవడు బేరాలు, ఎవడు రాజకీయాలు, ఎవడు రాజసింగ్ వెళ్ళిపోయినాడు. ఏం వెళ్ళిపోయాడు? కిషన్ రెడ్డికి రాజీనామా అయితే అదేవాడికి ఉపయోగం. ఇప్పుడు నిన్నటిదాకైతే కూడా కిషన్ రెడ్డి వేరే దారి అధ్యక్షుడు, చూసుకునే ఎవరైతే అవకాశం ఉందంటారా? తీసేసిన తహసీల్దార్. సార్? నిన్నటిదాకైతే కిషన్ రెడ్డి అధ్యక్షుడు, ఎవరైతే తీసేసిన తహసీల్దార్. ఆయనకి ఇస్తే ఎవరికి ఉపయోగం? స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా ఇచ్చినా, లేదా పార్టీకి శాశ్వతంగా రాజీనామా చేస్తున్నాడు రామచంద్రరావుకి ఇచ్చినా, లేదా రామచంద్రరావుకి ఇచ్చిన తర్వాత ఆయన ఎలాంటి నెగోషియేట్ చేసి ఆపుతాడో చూసి అప్పుడు మాడాలి. ఓకే. ఈటల లేకపోతే డీకేరణ వేరే దారి చూసుకునే అవకాశం కూడా ఇప్పుడే ఉండదండి. ఇద్దరు ఎంపీల్లో ఉన్నారు. నెక్స్ట్ మినిస్ట్రీ ఎక్స్పాన్షన్స్లో ఛాన్సెస్, ప్రాబిలిటీస్ చూస్తారు. అవి లేనప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కి వాళ్ళు అసలు కథ చూపిస్తారు. సరే, మీరు అన్నట్టు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వారికే అధ్యక్ష పదవులు ఇస్తారు ఈ బీజేపీలో. అయితే చూస్తుంటే అర్థమవుతుంది. బేర్ మినిమం అధ్యక్షుడు అంటే అట్లీస్ట్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ ఆ స్థాయి ఉండాలి. ఇక్కడ బండి సంజయ్ని అప్పుడు అధ్యక్షుడిగా తీసేసినప్పుడు ఆయన ఎందుకు సార్ వేరే పార్టీ, పక్క పార్టీ చూపులు చూడలేదు? ఆయన అప్పుడు కేంద్ర మంత్రి ఇస్తాంటే కూడా ఆయన కోర్ ఆర్ఎస్ఎస్ కదా. ఆర్ఎస్ఎస్ బీజేపీ మనిషి అతను. ఇచ్చినాయకపోయినా పార్టీనే నమ్ముకొని ఉంటారు. వాళ్ళకి అవన్నీ అనవసరం. స్టాంచ్ ఫాలోవర్స్ ఆఫ్ పార్టీస్, యు నీడ్ టు రెస్పెక్ట్ దెం. దట్స్ ఇట్. రైట్ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.